ఎందుకు నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా కాదు మందు బాగోలేదేంటి? చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాడను అంతంత మాట్లాంటాడ్రా. ఎవరన్నా? నా కొడుకు. ఏమన్నాడన్నా అంటే? నాతో మాట్లాడంట్రా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు వీళ్ళు కొడతానంటాడు. తప్పే కూర్చోన్నా కొట్టడా కూర్చో అన్నా. నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు చిన్నోడు వాడి మాట అలా నా మాట వాడు అని ఎలా పెంచాను ఈ చేతులతో. నూకాలమ్మా గురు గ్రామ దేవత మరి నూకాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. అయిపోయాడు. మన కాదురా, నా ఇంటి దేవత. నా పెళ్ళం. వయసులో మా ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంవత్సరం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను పూలో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా. రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మిస్టర్ గోవింద్, in the span of my life I didn't listen this length of boots. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్, ఇంట్లో సంటోని ఒంటరిగా వదిలేసి వచ్చాను రా. జలుసుకుంటాడేమోరా. నేను వెళ్తానే. అన్నిడ్రా నానా సిద్ధు. అరే సిద్ధు ఏంట్రా అప్పుడే వచ్చినావా? లే నాన్న, నీకు ఇష్టం అని చెప్పేసి సికిని బిర్యానీ పట్టుకొచ్చాను, కొంచెం తిని బొజ్జా. ఏంట్రా అలిగావా? ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న. నా బాబు కదా, తిను నా బుజ్జి. నేను తిన్ను, నువ్వు తిండి తిను. ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా? నేను తిన్నా అంతే. నా కోసం తిండి మానేస్తావు కానీ తాగుడు మాత్రం మానవు. అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా. ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం ఇది వేళాకోళం అయిపోయింది. అరే అంత మాట నగరా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు రేపటి నుంచి చూసుకో. అయ్యి అస్సలే మానేస్తావా? రై నేను ఇప్పుడు ఏది మాట్లాడినా సరే తాగుబోతారు మాట అంటారు రా. నువ్వు రేపు చూసుకో, షాక్ అయిపోతావు. చూద్దాం, అలాగే చూసుకుందాంరా. నా బాబు కదా, ఓ ముద్ద తినమ్మా. దా నా బంగారు. తినరా తిను. ఇదిగో ముక్క తిను, ఈ ముక్క నువ్వు తిను. అలాగే తింటాలేరా. ఇదిగో ఈ మెత్తని ముక్కలు నీకు, ఈ ముడిసలు నాకు. ఇంకొక ముద్ద నా బంగారు కదా.
అరే సిద్ధు, నీకు భయంగా ఉంటే వచ్చి నా పక్కన కూర్చో నాన్న. దా కూర్చో. అది అలా కూర్చో నాన్న, నీకేం భయం లేదురా. మీ ఫేవరెట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ సిద్ధార్థకి వెల్కమ్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీ అభిమాన రిపోర్టర్ సిద్ధార్థ ఆయా రంగాల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ వారం పలు వివాదాలకు కేంద్ర బిందువు అయిన శ్రీ సత్యనారాయణ దుబే అలియాస్ సత్య పెహల్వాన్ గారితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఫేస్. మేము పిలవగానే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా కృతజ్ఞతలు. టీవీలో మస్తున్నావన్నా. ముందుగా మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఉదయం పూట ఉలవచారుతో జొన్నకూడు, మధ్యాహ్నం రాగి సంగటితో మటన్ పులుసు, రాత్రిపూట వైట్ రైస్తో గ్లాసుడు పాలు. చాలా సింపుల్. మీకు ఇష్టమైన కలర్? తెలుపు. మరి నలుపేసుకున్నారు? ఇష్టమని చెప్పారు గాని వేసుకోవాలని రూల్ ఉందా? లేదు. కానీ తెలుపు శాంతికి చిహ్నం. అయితే మీరు ఎప్పుడు శాంతంగానే ఉంటారా? అవును. అవునంటంలోనే తెలుస్తుందిలేండి. అయితే అంత ప్రశాంతంగా ఉండే మీ మీద 12 దొమ్మి కేసులు, 9 కిడ్నాపింగ్ కేసులు, 6 హత్యా ప్రయత్నం కేసులు, 4 మర్డర్ కేసులు, 52 భూ కబ్జా కేసులు ఎందుకున్నట్టు? ఇన్ని తెలుసుకున్నోడివి అందులో ఏ ఒక్క కేసు నిలబడలేదని తెలుసుకోలేదా? తెలుసు. అయితే ఇంత శాంతంగా ఉండే మీ మీద ఇన్ని కేసులు ఎందుకున్నాయో తెలుసుకోవచ్చా? అవి పెట్టినోళ్ళని అడుగు, నన్ను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్స్. మీకు R&B ఇంజనీర్ గోపాలరావు గారు తెలుసా? లేదు, ఎప్పుడు పేరు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని ఆయన బెదిరించారా? పేరు కూడా తెలియనోడి అడ్రస్ ఎలా తెలుస్తుంది? అయితే ఓసారి ఈ క్లిప్పింగ్ చూడండి. ఆయనే గోపాలరావు గారు. అదే గోపాలరావు గారి ఇల్లు. ఆ కనిపించేది మీరేగా? నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా? ఇంటరాగేట్ చేయడానికి పిలిచావా? నీ అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. రేయ్, కెమెరా ఆపండి. ఈ రోజు నుంచి మనం ఇక్కడ కొత్త పని మొదలు పెట్టబోతున్నారా? అంటే టౌన్షిప్ అని ఏదో పెద్ద ఫ్లాట్లు కడతారంట. ఒక 6 నెలల పాటు మనల్ని మన కుటుంబాలని పోషించే ఈ పని సక్రమంగా జరగాలని, అలాగే దేవుళ్ళు అంటే ఆ కాంట్రాక్టర్ లాభాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లాయరు, ఎక్కడ మీ కాంట్రాక్టర్? అదిగో మాటలోనే వచ్చేసారు. ఇరుబాబు, నువ్వా? అదేంట్రా, ఎవడో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్టర్ ఏంట్రా? ఐఎమ్ ద కాంట్రాక్టర్. చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్యి బాబోయ్, నిజమే? యా. నమ్మ బుద్ధి కావట్లేదురా. నన్ను గుర్తుపట్టావా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజులు. నో. అదేరా, నువ్వు పాల అనారావు గారి చెల్లెలు గోకేమని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదండి వచ్చి వినిపించింది కదా? ఏంట్రా గుర్తురావా? మన కొనబాబు గారి సైకిల్ దొబ్బికెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయించు కొడితే నీ బుర్రకు బొక్కపడింది. నేనే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేసింది. ఇదిగో గుర్తొచ్చింది. కొబ్బరికాయ గుర్తొచ్చింది కదా? తర్వాత కొడుకున్నాలే. ముందు మామూలు పరిచేస్తా. మన కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా? ఎవరో కాదు, నా ఫ్రెండ్ ఈరుబాబుడే. వీరేంద్ర. ఊరుకోవా, నువ్వు ఊళ్ళోకి వీరేంద్ర ఏమో కానీ నాకు మాత్రం ఈరుబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా. చిన్నప్పుడే వీడిని చూసి పెద్దగా దొంగ అవుతాడు అనుకున్నాను. ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు. పైకి వచ్చిందన్నమాట. కింద అంటే అంతా ఇంత కదమ్మా, ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పొజిషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో. దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడిని ఆపుతావా? ఊరుకోవా, నీ గొప్ప నువ్వు ఎలాగో చెప్పుకోలేవు. నన్ను చెప్పలే. అన్ని చెప్పేసావా? ఇంక చెప్పడానికి ఏముంది? టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు వీడు గుళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం. మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. ఏమంటే అదేదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రాజు సార్,
ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామా అని. అంటే బిజినెస్ లో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాస్లో మంచి బేస్ ఉంది. ఓ. మనం ఆల్రెడీ సత్తి పైల్వాన్ కాదని కాంట్రాక్ట్ ఇచ్చాం, కాబట్టి ఈ పనికి ఇతనే కరెక్ట్. అంటారంటావా? 100%. అయితే కాంప్రమైజ్. గోవిందో అంతరస్తావేంట్రా? ఏంటి మాట్లాడుకున్నారు? ఏం లేదు, ఈ సైట్కి నేను ఎప్పుడంటే అప్పుడు రాలేను. నువ్వు ఉంటావు కదా, నువ్వే చూసుకుంటే అలాగే బాగుంటుంది. నాకు వదిలేసాయి. ఆ. నువ్వు హ్యాపీగా కడుపు మూసుకుని ఇంటికి వెళ్ళిపో. హే గర్ల్స్ హాయ్ ఏయ్ నిన్న సిద్ధు ఇంటర్వ్యూ చూసారా టీవీలో? చూసానే ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించమ్మా. వాట్ గట్స్ హి హ్యాస్ నో. సత్తి పైల్వాన్ కి చెమటను పట్టించేశాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు అతను ఏదో గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నాకు కాదు. ఏయ్ అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్ యూనో. మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది? మీరు అతని ఫ్యాన్స్ అయితే అతను నాకు ఫ్యాన్. యా అంతేకాదు నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు 100 సార్లు. ఏయ్ శ్వేత, ఒక్కసారి పరిచయం చేయవే. ఓకే 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 మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తాం, కలుద్దాం. ఓకే జాన్, అది కాదు లేట. ఏ శేఖర్ అది చూడు, ఫేస్ టు ఫేస్ సిద్ధార్థ్ గారు. హలో సార్. వావ్, What happened? అటు చూడండి. హలో సార్. సార్ పరిచయం చేయవా ప్లీజ్? నేను అతనితో మాట్లాడను. నాకు చెప్ప పెట్టకుండా రెస్టారెంట్ వచ్చేసాడా? ఐ హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయవే ప్లీజ్. నేను మాటంటే మాటే, ఈ రోజంతా అతనితో మాట్లాడను. పోనీలేవే, మనమే పరిచయం చేద్దాం. పదండి. No. మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండి అతని దగ్గరికి వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. Thank you, sir. It's okay. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. నేను మీ ఐ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తాను. అది ఫేస్ టు ఫేస్ అండి. ఓ సారీ, టెన్షన్ లో నేనేం మాట్లాడుతున్నానో నాకేం నాకు తెలియదు. టెన్షన్ గా ఉంది. మీరు నా చేయి వదిలేస్తే ఇద్దరికి టెన్షన్ తగ్గుతుంది. ప్లీజ్ చేయి మాత్రం వదలమనకండి. నేను పొరపాటు చేశానండి. ఏంటి, నా చేయి పట్టుకున్నా? ఆహా, మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అరే నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? ప్లీజ్ 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 అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పినా నవ్వుతూ చెప్పండి. నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? యా యా నా వెనక టేబుల్లో కూర్చుంది నా ఫ్రెండ్స్. హాయ్. హ్యాపీ. ప్లీజ్ సిద్ధార్థ గారు, నేను ప్రాణం కన్నా పరువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్లీజ్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాసేపు నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయండి ప్లీజ్. నో ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను బ్రతకడం కూడా ఇంపాసిబుల్. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అయితే మీరు ఎస్ అన్నట్లేనా? సరే. థ్యాంక్ యూ. గురుజీ, మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. రా. శీతల్. హాయ్ శీతల్. ఐమ్ రాణి సార్. రాణి. షూర్ థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అదేంటి, మీకు తన పేరు తెలీదా? అంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. అయితే తన అసలు పేరు చెప్పండి సార్. అసలు పేరు అంటే టూ మచ్ యూనో. అసలు పేరు తెలియకుండానే ప్రేమించుంటావా ఏంటి? ఏ స్వీటీ చెప్పే. అయితే మా శ్వేతని మీరు స్వీటీ అంటారనమాట. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. సార్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఇక్కడే మేము ఎప్పుడు కలుసుకున్నా ఇప్పుడే కలుసుకుందాం, ఫ్రెష్ గా ఫీల్ అవుతుందా? ఓ ఎక్స్క్యూజ్ మీ సార్ కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. సిద్ధు, come on. ఏంటి? Please pay the bill. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. Yes. Okay. Bye. Bye, darling. Come, girls. Let's move. కూర్చోరా. సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావిటి మరి మీరు పబ్లిక్. ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? హలోరే లేకండి. దెబ్బలేం తగలేదుగా? ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్.